నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భీమ్గల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అద్భుతమైన మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న వెజ్ మార్కెట్ 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేయడం కాంగ్రెస్ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకటొకటి అమలు పరుస్తూ వస్తున్నప్పటికీ అమలు కాని కొన్ని పథకాలను చూయించి భూతద్దంలో చూయించి ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే గారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నమ్మి మరి ఇంకేవైతే ప్రభుత్వం బాగున్నాయో అని చెప్తే ప్రజలు నమ్మి యువతను భయపెట్టినప్పటికీ దౌర్జన్యం చేసినప్పటికీ విచ్చలవిడిగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దొంగ డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టినప్పటికి కూడా అవన్నీ పక్కన పెట్టి అవేమీ సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు భీమ్గల్ పట్టణ ప్రజలకు పేరు పేరున వారికి ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 2023 ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకటొకటి అమలు పరుస్తూ వస్తున్నప్పటికీ అమలు కాని కొన్ని పథకాలను చూయించి భూతద్దంలో చూయించి ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే గారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నమ్మి మరి ఇంకేవైతే ప్రభుత్వం బాగున్నాయో అని చెప్తే ప్రజలు నమ్మి యువతను భయపెట్టినప్పటికీ దౌర్జన్యం చేసినప్పటికీ విచ్చల